వాస్తవాలని అనుకుంటారంటే సరే అడుగుదాం అదే అడుగుదాం. రైట్ కార్తీక్ గారు. ఎస్ కార్తీక్ గారికి పయ్యావులు కేశవ్ గారు చెప్పినటువంటి దాని ప్రకారం అదే గనక ఎంక్వైరీలో నిజమైతే ఇప్పుడు మన గతంలో రాక్షసుల గురించి వినేవాళ్ళం, పురాణాల్లో రెఫరెన్స్లు ఉన్నాయి. వాళ్ళు చేసే పని ఏంటంటే యాగాలు చేస్తారంటే డిస్టర్బ్ చేసే పని చేస్తారు. అంటే వేయటం, తర్వాత దుమ్ము పోయటం, నీరు పోయటం. ఎందుకు వీరు యజ్ఞాలు యాగాలు రాక్షసులు చేయలేరు. కానీ మునులు ఋషులు చేసి సక్సెస్ అయితే సక్సెస్ వీరి చేతుల్లోకి వెళ్ళిపోతుందని అది ఓనవలేని తరంతో వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు మోహన్ రెడ్డి గారు మాట్లాడేవండి. మీరు మాటలు గడ్డి వచ్చేస్తే ఎలా తెలుస్తుంది? మోహన్ రెడ్డి గారు పెట్టకూడదు. ఆయన జనసేన పార్టీలో తెలుగుదేశం ఇది కరెక్ట్ కాదు. రాక్షసులు అవన్నీ ఆయన అవసరం కదా. మిమ్మల్ని మాట్లాడించకుండా మేము మాట్లాడలేక, కానీ చెప్పేది మాట్లాడేటప్పుడు కాదు. ఆయన మాట్లాడిన దాంట్లో మీకు అభ్యంతరం ఉంటే మీరు తర్వాత చెప్తారు. మోహన్ రెడ్డి ఒకసారి మాట్లాడేద్దాం. ఒక నిమిషం చెప్పండి కార్తీక్, మీరు ఏం చెప్పాలి చెప్పండి. సతీష్ గారు అసలు ఆయన ఏం మాట్లాడారు? వాళ్ళు ఏదేదో మాట్లాడిన తర్వాత ఊరు కూర్చుంటా మీరు అవకాశం ఇస్తున్నారా? మీరు అవకాశం ఇవ్వట్లేదు, మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. ప్రతి మాటకి మీరు వెంటనే ఇచ్చేస్తున్నారు. వెంటనే ఇచ్చేస్తుంటే ఏమర్థమవుతుంది? ఇప్పుడు రాధాకృష్ణ ఒక పద్ధతిగా మాట్లాడాడు, ఆయన మాట్లాడే పర్వాలేదు. ఎందుకంటే ఆయన పార్టీ ప్రతిపక్ష పార్టీలో మాట్లాడచ్చు. ఆయన ఇప్పుడు మాట్లాడతాడు రాక్షసులు దుర్మార్గులు నీచులు, అది మాట్లాడడం తప్పు కదా. నీచులు నికృష్టులు రాక్షసులు రెఫరెన్స్ చెప్పాను మీకు. ఇంకోటి కూడా అక్కడ ఆడాను. మీరు వింటే అర్థమవుతుంది. పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ రాధాకృష్ణ గారు పద్ధతిగా మాట్లాడారు. ఆయన మాట్లాడేటప్పుడు మీరు మధ్యలోకి వచ్చారు కదా, ఆయన మాట్లాడనివ్వలేదు కదా. రైట్ కార్తీక్ మీరు ఏం చెప్పాలి? టైం అవుతుంది. కార్తీక్ గారు ఫైనల్ ఏం చెప్పాలి చెప్పండి. కార్తీక్ గారు ఒక్క నిమిషం మీకు ఇస్తారు. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం మీరు మాట్లాడు. ఒక్క నిమిషం ప్లీజ్ మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఫైనల్ టైం అవుతుంది. ఏం చెప్పాలి కార్తీక్ గారు? ఏం చెప్పాలి చెప్పండి ఫైనల్. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు చెప్పింది నిజమైతే అనేటువంటి మెన్షన్ చేసి, అది నిజమైతే మాత్రం రాక్షసులు చేసే పని అని నేను చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే, వైసీపీ సహజంగా వాళ్ళు అమరావతి రాజధాని అని చెప్పేసి మేనిఫెస్టో కమిటీ చెప్పుకొని మేము పర్మనెంట్ ఇది ఇక్కడ కట్టుకున్నామని చెప్పి అధికారంలోకి వచ్చారు. తర్వాత అమరావతి కాదు 3 రాజధాని కాన్సెప్ట్ అన్నారు, ప్రజలు ఒప్పుకోలేదు. ఈయాలకి అమరావతి మీద విశ్వం అమ్మేటువంటి ప్రయత్నం దఫాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 5-6 ఎకరాలు కట్టొచ్చన్నారు. అది అయిపోయిందిగా, ఆ ఇష్యూ క్లోజ్. మన ఎన్నికల్లో రైట్ మోహన్ రెడ్డి గారు సమయంలో ఫైనల్ గా రాధాకృష్ణ గారు సరే, ఇక దర్యాప్తు సమస్యలు తేలిస్తే మైల్స్ పెట్టాలి, విచారణ కమిటీలు తేలుస్తాయి. ఫైనల్ గా ఇప్పుడు క్షేత్రస్థాయిలో చంద్రబాబు గారు రీసెంట్ గా కొన్ని సూచనలు ఏమిచ్చారు రాధాకృష్ణ గారు? ఎమ్మెల్యేలకి ఏడాది కాలానికి ధరలు తగ్గించాం, అవి కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారట. ఇంకా ఏవో కొన్ని చెప్పారు. వాటి ప్రజల్లోకి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కంటే కొన్ని చేస్తున్నారు కాబట్టి ప్రజలకు మనం ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు, వాటిని సరైన అవగాహన తీసుకెళ్ళమని చెప్పారు. అవును, అందరి దగ్గర అంటే అవగాహన వాళ్ళకి మనం చేసింది అన్ని కూడా బాగున్నాయా లేదా వాళ్ళతో మాట్లాడి చేయమన్నారు. అదే తొలి అడుగు కార్యక్రమంలో సుపరిపాలన మీద మేము అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మేము ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం అంటే పని చేశాం కాబట్టి కదా మేము వెళ్ళగలుగుతున్నాము. వాళ్ళు 4 సంవత్సరాల తర్వాత ఓట్ల కోసం వెళ్ళారు కాబట్టి వాళ్ళతో కొట్టారు. వాళ్ళు 11 సీట్లు ఇచ్చింది వాళ్ళకి. అందుకనే ఇప్పుడు కూడా ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడింది బయట పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా
మీరు ఇందాక మెయిల్ అన్నారు, మెయిల్ ఏ దగ్గర నుంచి వచ్చినాయి ఏంటి అనేది ఈజీగా తెలిసిపోతాయి, ఏం పెద్ద ఇదేం కాదు. అది ఏ మెయిల్ నుంచి ఎవరు పెట్టించారు అనేది అది బయటపడితే, అది నిజంగా బయటపడితే అది ఏదైతే మా పేర్లు పెట్టి మెయిల్ పంపించారు, మీకు తెలుసునో లేదో సతీష్ గారు, మా పేర్లు పెట్టి మెయిల్ పంపించారు, మీకు అసలు విషయం తెలుసు. చేతగానప్పుడు ఏదో కాదు మోహన్ రెడ్డి గారు, మీరు ప్రతిదీ కూడా చాలా సింపుల్ గా చెప్పేస్తారు, అలా చేస్తే ఊరుకుంటారా అంటున్నా. మీ పేరు మీద ఇంకొకరు చేస్తే ఊరుకుంటారా? అది ఎంత వాళ్ళు ఎంత ఆధారాలు పట్టుకుంటే కాదు, అదే చెప్తుంటే రాజకీయ నాయకులు అంటే మీరు ఆరోపణలు చేసుకుంటారు, ప్రచారోపణలు చేసుకుంటారండి. అధికారులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ టీంలు అలా ఈజీగా చేస్తాయా? ఈజీగా చేస్తే ఊరుకుంటారా? ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ మొత్తం లేదంటే ట్రాన్స్ఫర్ చేస్తారు, ఏం చెప్తారు మళ్ళా? ఓపెన్ చెప్పండి రెడ్డి గారు. రెడ్డి గారు సైట్ అడుగుతున్నా, గతంలో ప్రపంచ బ్యాంకుకి మెయిల్స్ పెట్టిన మీరు కాదా? మీకే సంబంధం లేదా? రైట్, మేము డెవలప్ చేసేటప్పుడు అటువంటి డెవలప్ చేసినప్పుడు మీరు ప్రతిసారి కోర్టులో పెండింగ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాకుండా చేయడానికి ప్రతి కేసులు ఫైనల్ గా సరే మోహన్ రెడ్డి గారు, ఫైనల్ గా మీరే చెప్పండి సరే, మీరు ప్రజా సమస్యలు వినిపించండి, తప్పులేదు. ప్రజా సమస్యలు పట్టుకెళ్ళండి, అక్కడ మీరు పోరాటాలు చేయండి. ఫైనల్ గా అభివృద్ధికి ఎంతవరకు సహకరిస్తారు మీరు చెప్పండి. ఇంకెంతసేపు ఈ ఆరోపణలతోటైనా అభివృద్ధికి ఎంతవరకు సహకరిస్తారో ఫైనల్ గా చెప్పండి. అభివృద్ధికి సహకరిస్తారా లేదా అనే దానికన్నా మీరు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే 40% అసలు అడిగిన దానికి చెప్పండి మోహన్ రెడ్డి గారు. అభివృద్ధికి మీరు మాత్రం పౌరులు కాదా? మీరు మాత్రం ఏపీకి చెందిన వాళ్ళు కాదా? మీరు మాత్రం ఇప్పుడు కాదు మీకు పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం. ఆ పాలసీలు మార్చి ఈ పాలసీ ఇవన్నీ కాదండి. నేను అడిగేది ఏంటంటే అభివృద్ధికి సహకరిస్తారు, అభివృద్ధికి ఎంతవరకు సహకరిస్తారు? రాజధాని లేకుండా 11 ఏళ్ళుగా కొట్టుకుంటుంటే ఇప్పుడు ఈసారి కూడా అవుతుంది, ఇంకెప్పుడు అవుతుందండి? నేను అదే మాట్లాడుతున్నాను, కొంచెం వినాలంటున్నా, అదే మాట్లాడుతున్నా. కాదు మనకు అంత సమయం లేదు, మీరు ఒక ముక్కలో చెప్పండి, మేము ఒక ముక్కలో అడిగినప్పుడు. ప్రతిపక్ష స్థానం ఇచ్చి ఉంటే రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ ఎత్తి చూపించి డెవలప్ చేయండి. ఈ విధంగా తప్పు జరుగుతుంది, ఇక్కడ తప్పు జరుగుతుందని మీకు అక్కడ ఎత్తి చూపిస్తాం. మమ్మల్ని ఇక్కడ నుండి మీరు ఏం చేస్తున్నారు? ఆ పులివెందుల ఎమ్మెల్యే 11 సీట్లు మీకు వచ్చింది, ప్రతిపక్ష స్థానం లేదని 40% ఓట్లు ఇచ్చిన మళ్ళీ అవలాగాలం చేసి 54% 3 పార్టీలుగా ఎన్నికల కమిషన్ వీళ్ళు అంత గొప్పగా చెప్పుకుంటారంటే రాష్ట్ర ప్రజల మేలు కోరాలనే ఆలోచన వాళ్ళకి ఎక్కడుంది? రాష్ట్ర ప్రజల మేలు కోరాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా పిలుచుకొని కూర్చోబెట్టాల్సింది వీళ్ళు కావాల్సి కల్లా జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మీరు అక్కడ వరకు వెళ్ళదు, ప్రతిపక్ష దానికి వెళ్తే మళ్ళీ మనకు పెద్ద డిబేట్ అవుతుంది, మళ్ళీ అదంతా పెద్ద డిబేట్ అవుతుంది. అదంతా జరిగిపోయింది. ఇంకా ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి, ప్రభుత్వాలు కాదు, ప్రజలు ఇవ్వాలి కదా. ఎస్ థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కార్తీక్ గారు, డిబేట్ లో జాయిన్. థ్యాంక్ యూ సో మచ్.